హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈ రోజు వీడియో వస్తుంది సార్. మనకి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. రష్యాలో సార్ మనకి రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందంట కదా, ఎగ్జామ్స్ రష్యన్ లాంగ్వేజ్ లో రాయాలంట కదా, ఫైనల్ ఎగ్జామ్ రష్యన్లో ఉంటుంది కదా అని అడుగుతున్నారండి. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ మన డాక్టర్ గురించి అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నానండి. ఒకటి రెండు సార్లు మీరు చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా ఒకసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి. కొంతమంది సరే సార్ మన దగ్గర ఇంటికి వచ్చే ఏజెంట్స్ ఉంటారు కదా, నేను చెప్పాను ఇంతకుముందు ఇంటి దగ్గరికి వచ్చి అడ్మిషన్ ఎట్టి పరిస్థితులు చేయొద్దు. ఎందుకంటే మన ఇంటి దగ్గరికి వస్తారండి పిఆర్ఓలు. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళే జార్జియాలో కిర్గిస్తాను అనుకుంటారు. వాళ్ళకి అన్ని కంట్రీస్ మీద అవగాహన ఉండదు, అన్ని యూనివర్సిటీ మీద అవగాహన ఉండదు. జస్ట్ ఏంటంటే ఎవరో ఆ బ్రౌచర్ ఇస్తారు, ఆ బ్రౌచర్ మీకు సేల్ చేస్తే మీకు అడ్మిషన్ చేశారనుకోండి, మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. అందుకని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ గడపడం ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, డిస్కౌంట్లో ఆఫర్లకో మనము ఏదో దాంట్లో ఫ్రీ ఫ్లైట్ టికెట్ అంటాము. వాళ్ళ దగ్గర మీరు అడ్మిషన్ తీసుకున్నారంటే మాత్రం టోటల్ టైం మనీ ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు జార్జియానా సరే జార్జియా, ఇంకా జార్జియా అంటే మీకు ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్, యూరోప్ కంట్రీ, తర్వాత ఫుడ్, వాళ్ళకి ఇంకేది నో అడ్మిషన్ అయితే వాళ్ళకి నచ్చింది చెప్తారు. అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు ఫోన్లు వేస్తారు. 1 లక్ష రూపాయలు కట్టారనుకోండి, ఇంకా ఇంకా మనం వాళ్ళు ఫోన్లు ఉండదు, ప్రాసెసింగ్ ఇంకేం ఉండదు. ఆ 1 లక్ష కట్టేంత వరకే. 1 లక్ష 2 లక్షలు కట్టి మీరు లాక్ అయిపోతారు 1 లక్ష 2 లక్షలకి, అంతే కదా. కాబట్టి ఆ డబ్బులు కట్టేంత వరకు మీ ఇంటి చుట్టూ ఒక 10 సార్లు 20 సార్లు తిరుగుతుంటారు. ఎంబీబీఎస్ అడ్మిషన్ ఏంటంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇంటర్మీడియట్ అనుకోండి తక్కువ 10,000 వస్తాయి. ఎంబీబీఎస్ అడ్మిషన్ చేశారనుకోండి 50,000 60,000 వస్తాయి ఒక అడ్మిషన్కి. కాబట్టి అందుకని ఏంటంటే అవి చేయకుండా ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి మీరు ఇంటి దగ్గరికి వచ్చే అడ్మిషన్లు అది కిర్గిస్తానా, జార్జియానా, రష్యా ఎట్టి పరిస్థితులు అడ్మిషన్ తీసుకోవద్దు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర 100% సబ్జెక్ట్ ఉండదు. ఇది 10th క్లాస్ ఇంటర్మీడియట్ మాత్రం మీరు ఇంటి దగ్గరికి వచ్చారు కదా, సరే మనం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎక్కడ విజయవాడ, హైదరాబాద్, వైజాగ్లో ఉంటారు, మనం ఇక్కడ రూరల్ ఏరియాస్ వెళ్ళలేము అని మీరు కానీ వాళ్ళ దగ్గర అడ్మిషన్ తీసుకున్నారనుకోండి 100% బుక్ అవుతారు. వాళ్ళకి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేయడం తెలియదు, మంచి కంట్రీ సెలెక్ట్ చేయడం తెలియదు, మంచి స్టాండర్డ్స్ తెలియదు, రూల్స్ తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ ఆ బ్రౌచర్ సేల్ చేస్తే ఒక 50,000 వస్తాయి. ఇంకా ఒక 50,000 మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా. మీకు స్టూడెంటా, కెరియరా, మంచి యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, కిర్గిస్తాన్ ఎందుకు జాయిన్ అవ్వకూడదు, జార్జియా ఎందుకు జాయిన్ అవ్వకూడదు, ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఏమీ తెలియదు వాళ్ళకి. జీరో నాలెడ్జ్. జస్ట్ అడ్మిషన్ అడ్మిషన్ డబ్బులు అడ్మిషన్ అంతే. వన్స్ అడ్మిషన్ ఫీజు కట్టారా వాళ్ళు కనిపించరు. వాళ్ళు చెప్పారన్నమాట ఇవన్నీ. రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తర్వాత ఇదిగోండి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇచ్చారు, గైడ్ లైన్స్ ఇచ్చున్నారండి. అవి గజెట్ కాదండి, అది గైడ్ లైన్స్. వాళ్ళు గజెట్ అని చెప్తున్నారు. గజెట్ వేరు, గైడ్ లైన్స్ వేరు. గైడ్ లైన్స్ అయితే అది జరుగుతుందని, అలా ఉంటుంది, ఉండొచ్చు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అక్కడ మీరు వెళ్లే ముందు మీరు వాట్ ఎవర్ ద కంట్రీ అండి, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నది నేను ఎన్నోసార్లు చెప్పాను. నేషనల్ గెజెట్, ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ లో క్లియర్ కట్గా చెప్పారు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయమని. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ క్లియర్గా చెప్తారు మీకు ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ కంట్రీ ఏంటి, దాంట్లో ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, బైలింగ్వలా, ఎన్ని సంవత్సరాలు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా అని క్లియర్ కట్గా ఉంటుంది. అందుకే నేను ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయమన్నా. రష్యన్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది. మీరు యూనివర్సిటీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ అడ్మిషన్ లెటర్ తెచ్చుకోండి. అడ్మిషన్ లెటర్లో క్లియర్గా ఉంటుంది మీకు మీ నేము, పాస్పోర్ట్ నెంబరు, దాంట్లో ఇంగ్లీష్ మీడియమా, బైలింగ్వల్ అనేది. మీకు జస్ట్ ఏంటంటే అడ్మిషన్ కోసం మాత్రమే మిమ్మల్ని ఏదో విధంగా సైడ్ చేయాలి. రష్యా జాయిన్ అవ్వకూడదు. రష్యా జాయిన్ అయ్యారనుకోండి మీరు మళ్ళీ బాగుపడిపోతారు. ఎందుకంటే అక్కడ మంచి మంచి యూనివర్సిటీస్, మంచి మంచి స్టాండర్డ్స్, సెక్యూరిటీ, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి. అదే కిర్గిస్తాన్, జార్జియా అనుకోండి పూర్తిగా ముంచేయచ్చు మిమ్మల్ని. వాళ్ళ ఎజెండా అదే. ఇప్పుడు జార్జియా ఉంది, జార్జియాలో ఏమొస్తుందండి, అట్నుంచి అమెరికా, అట్నుంచి యూఎస్, అట్నుంచి డైరెక్ట్గా అమెరికానంట. ఇంకా అమెరికా అంటే ఇంకా మీరు జార్జియాలో కూడా డ్రాప్ అవ్వాల్సిన అవసరంలా, డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. జస్ట్ మీకు ఈ సినిమా చూపిస్తారు అంతే. ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీకు తెలియనంటే అట్నుంచి అమెరికా, అట్నుంచి స్టెప్ 1, స్టెప్ 2 ఇంటిగ్రేటెడ్ అసెంబ్లీ ప్రోగ్రామ్, అట్నుంచి యూరోప్, ఇంకా జర్మనీ, జార్జియా, ఇంకా ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ 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 ఫ్రీ. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా అమెరికాలో కూర్చున్నట్టు మీరు జార్జియా వెళ్తే ఇంకా అమెరికాలో కూర్చున్నట్టు, జార్జియా అమెరికా పక్క పక్కనే ఉంటాయి అని చెప్తారు. అడ్మిషన్ వరకు మాత్రం అది రియాలిటీ. ఇప్పటి వరకు కూడా ఎంబీబీఎస్ ఎఫ్ఎంసీ పాస్ అయిన స్టూడెంట్ లేడు. ఎఫ్ఎంసీ పాస్ అయిన స్టూడెంట్ లేడు. ఇప్పటి వరకు యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసిన ఒక్క తెలుగు స్టూడెంట్ లేడు, ఒక్కడు. ఏపీ తెలంగాణ నుంచి ఒక్కరు కొట్టలేరు. అది జస్ట్ మీకు అడ్మిషన్ సేల్ చేయడమే. అడ్మిషన్ సేల్ చేసే 1 లక్ష అంత వస్తాయి. ఈ సంవత్సరం ఎంబీబీఎస్ చేస్తాం, నెక్స్ట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ చేసుకుంటాం. అయితే అవ్వదు. అలా కాదు కదా, అది మీరు లాస్ అవుతారు. కిర్గిస్తాన్ అంతే. 5,000 10,000 డాక్టర్లు ఎక్కడున్నారండి? 5,000 మంది 10,000 మంది డాక్టర్లు. కిర్గిస్తాన్ డిగ్రీ మీరు కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటాం. చాలా మంది ఇంకో విషయం కూడా చెప్తున్నారండి. ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్, ఇక్కడి నుంచి ఇండియన్ ఫ్యాకల్టీ కాలేజీలో లీజుకి తీసుకొని మన కాలేజ్, మన యూనివర్సిటీ, మన లెక్చరర్స్, మన ప్రొఫెసర్స్, మన ఫుడ్, జస్ట్ కాలేజ్ మాత్రం ఆ కంట్రీలో ఉంటుంది.
మొత్తం మనమే చేస్తాం. ఒక ఫుడ్, ఎడ్యుకేషన్, ఒక ప్రొఫెసర్స్, యూఎస్ఎంఎల్ఏ కోచింగ్. ఆ డిగ్రీ అనేది 100% అగెన్స్ట్ ఎన్ఎంసీ రూల్స్. ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్. అది ఏ కంట్రీ అవ్వచ్చు, జార్జియానా, ఉజ్బెకిస్తానా, కిర్గిస్తానా. ఈ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో హైలైట్ కంపల్సరీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ ఎన్ఎంసీ, ఎందుకు నేను చెప్పేది, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటే అది రష్యా గుడ్డా లేకపోతే రష్యా బ్యాడా, జర్మనీ జార్జియా గుడ్డా, జార్జియా బ్యాడా, ఏది బెస్ట్ కంట్రీ, ఏది బెస్ట్ యూనివర్సిటీ అని మీకు 100% అర్థమైపోద్ది. మనకేంటంటే అడ్మిషన్ అవ్వాలి అంటే ఏం చేయాలి, యూఎస్ఎంఎల్ఏలు, యూకేలు, కెనడాలు, అటు నుంచి అమెరికా, ఏదో పెడితే చెప్పాలి. ఇక అప్పుడే అడ్మిషన్లు అవుతాయి. సో అడ్మిషన్ ఓరియంటెడ్గా మీరు అడ్మిషన్ చేస్తే పోతే వాళ్ళ దగ్గరికి లాక్ అయ్యారంటే మాత్రం 100% డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ అయింది. ఎందుకు ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ అయింది? మీకు విపరీతంగా చేశారు కదా ఇంతకుముందు. మీరు ఎక్కడైనా ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ గోళ్ల మీద చూసినా అంతా ఫిలిపీన్సే కదా. ఎందుకు డిగ్రీ ఇన్వాలిడ్ అయింది? హిడెన్, అంతా హిడెన్ ఇన్ఫర్మేషన్. అక్కడ కూడా సేమ్ ఇంతే చెప్పింది. అక్కడి నుంచి అటు ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు, మా కొడుకు ఆస్ట్రేలియా ఉండే, ఇక్కడ చదివిన కొడుకులు అటు నుంచి అటు అమెరికా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. నీకు రిజల్ట్ చెప్పమంటారా? ఫిలిపీన్స్లో మీరు అక్కడ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారు, ఫస్ట్ ఇయర్ నుంచి డెలివరీస్, ఫస్ట్ ఇయర్ నుంచి సర్జరీస్ అని. అసలు మీకు రియాలిటీ ఏంటంటే ఇండియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇన్ ఫిలిపీన్స్. అసలు సర్జికల్ బ్లేడ్ పట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, అసలు పేషెంట్ టచ్ చేయడానికి కూడా ఉండదు. అలాంటి కంట్రీలో మీకు ఇంకా అక్కడ నుంచి ఒక 5,000 మందిని 10,000 మందిని పంపించారు. మనకు తెలియదు కదా, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్. మన ఇండియన్ ప్రొఫెసర్స్ ఇంకా మంచిది, ఇంకా అలా పొలవమని వెళ్ళిపోయారు. ఇండియన్ హాస్టల్స్, ఏసీ హాస్టల్ కావాలి, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్. అదే సౌత్ ఇండియన్ ఫుడ్, ఉదయం ఇడ్లీ, సాంబార్, దోశ, ఇలా అడ్మిషన్ తీసుకుంటే మాత్రం ఫిలిపీన్స్లోనే డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోద్ది మధ్యలో. మీరు యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే అసలు మన యూనివర్సిటీ ఏంటి, ఆ స్టాండర్డ్ ఏంటి, వాటి వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, అసలు ఏ కంట్రీలో ఉంది, అదే డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ, దాని పాపులేషన్ అంతా, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంతా, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఏంటి. ఇప్పుడు జార్జియా వెళ్తారండి, 30 లక్షల పాపులేషన్. 30 లక్షల పాపులేషన్లో మీకు ఏ రేంజ్ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఏ విధంగా మీరు యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలి. యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలంటే మీకు నేను నీట్ ఎగ్జామ్ వచ్చింది కదా, నీట్ ఎగ్జామ్లో ఉంటుంది యూఎస్ఎంఎల్ఏ అంటే. అన్ప్రెడిక్టబుల్, అంతకంటే 10 రెట్లు ఎక్కువ కష్టం ఉంటుంది. అలాంటి చెప్పేసి మీరు జార్జియా వెళ్తున్నాము, వియత్నాం వెళ్తున్నామంటే ఇంకా ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్ కిరిగిస్తారండి. ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్ అంట. ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్ అండి, దట్స్ ఇట్. అలా చేస్తే 100% అగెన్స్ట్ ఎన్ఎంసీ రూల్స్ అనమాట. సో ఇవన్నీ పెట్టుకొని ఇంకా రష్యాలో జరగానే అదనాలంటే రష్యా కదా. రష్యా ఎందుకంటే మన ఫ్రెండ్లీ కంట్రీ, మన డెవలప్డ్ కంట్రీ, మనకి చాలా ఎప్పటి నుంచో లాంగ్ లాస్టింగ్ రిలేషన్స్ ఉన్నాయి. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఒకటే ఒక రష్యాకి మాత్రమే ఉంది. ఇంకా రిమైనింగ్ ఏ కంట్రీస్ కూడా అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నట్టు ఎలాంటి డాక్యుమెంట్ లేదు. కాబట్టి మీకు ఏంటంటే ఇప్పుడు రష్యా అడిగారు అనుకోండి, రష్యన్ లాంగ్వేజ్, యుద్ధాలు, వార్లు, కోవిడ్లు అని చెప్తారు. ఎందుకు? అడ్మిషన్ స్కిప్ చేయడానికి. వన్స్ మీరు వేరే కంట్రీస్కి వెళ్ళారా ఇంకా టైం, మనీ, ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, దెర్ ఇస్ నో రూల్స్, లో పాపులేషన్, నో ఎన్ఎంసీ రూల్స్. మధ్యలో డిగ్రీ ఇన్వాలిడ్ అయింది అనుకోండి, అటు నుంచి అటు యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు అంటారు. వాళ్ళు జస్ట్ మీకు చెప్పడం వరకే, అడ్మిషన్ వరకు. అడ్మిషన్ అయిన తర్వాత అది మీరు లాస్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇళ్ళ దగ్గరకు వచ్చి అడ్మిషన్ తీసుకుని వెళ్ళవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మొద్దు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నో సబ్జెక్ట్, నో ప్రాపర్ ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేస్తున్నా జస్ట్ కండక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్. ఇంకో విషయం ఏంటండి, రష్యాలో మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నో ఓపెన్ అని ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలి, చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎండింగ్ వరకు రిజల్ట్స్, కౌన్సిలింగ్ దాకా 100% అడ్మిషన్స్ ఉండవు. ఓకేనా? రిజల్ట్స్, కౌన్సిలింగ్ అని ఇలా. సో ఎవరైనా మంచి యూనివర్సిటీ కావాలంటే హ్యాజ్ ఎల్ ఎస్ కాల్ చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడ్మిషన్ రిజర్వ్ చేసుకోవాలని జస్ట్ వాట్సాప్ చేయండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. సో డోంట్ ట్రస్ట్ అండి, డోంట్ ట్రస్ట్. ఇంటి దగ్గరికి వచ్చి అడ్మిషన్ చేసాం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఉండదు. జస్ట్ అడ్మిషన్కి ఎంతో కొంత వస్తేనే అడ్మిషన్ చేస్తారు తప్పితే ఎలాంటి నాలెడ్జ్ అనేది జీరో.